హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ పెడతాను. సో మీరు లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా అయితే ఎలా ఫ్రెండ్స్? ఇంకా ఏమవుతుందంటే మన హీరోయిన్ ర్యాన్ వచ్చేసి ఇంకా తన దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తిను కూడా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతుంటే తన మీద కొద్దిగా ఇంప్రెషన్ వస్తుంది మన హీరోకి. అంటే హీరోయిన్ ర్యాంక్ వచ్చేసి మన జోబే మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే తను హెల్ప్ చేస్తాడు కదా అనేసి. ఇంకా తిన కంపెనీకి వెళ్ళేసి అక్కడికి సంబంధించిన కొన్ని టాయ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఎలా చేయాలి ఏమి అనేది శాంపుల్ చేయమంటారు. సో తను అలాగే చేస్తాడు. సో తన పేరు జాంగ్. సరే ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకేమైందిరా అంటే అయిపోయింది కదరా అంటే సరే ఇంకా ఉంది కదరా అంటే నువ్వు అడిగావు మా డాడీకి ఫేవర్ చేయమని నేను చేశాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా తిన క్లాస్ కి వెళ్తూ ఉంటుంది. క్లాస్ అయితే తొందరగా అయిపోతుంది రాయి అనేసి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటే ఇంకా తిన వచ్చేసి కావాలని తన వెనకాల పడుతూ ఉంటాడు. ఇంకా ఏంటి నువ్వు ఈ ఏజ్ లోనే పరిగెత్తలేకపోతున్నావు అంటే నీకు తెలుసా నేను స్పోర్ట్స్ మీటింగ్ లో చాలా రన్నింగ్ రేస్ చేశాను అనేసి తను చెప్తూ ఉంటారు. సరే రా నీకు లిఫ్ట్ ఇస్తాను అంటే వెనకాల సీట్ ఉండదు. సో తనకి ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ కూర్చోవాలనేసి సరే సరే నువ్వు వెళ్ళిపో, నన్ను ఎలాగో మా అమ్మ కవర్ చేస్తుందిలే అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటి ఇంకా రాలేదు నువ్వు అంటే ఇంకా తను వచ్చేసి అలా క్లాస్ కి వెళ్దామని ఉంటే ఇంకా వాళ్ళ మాస్టర్ ఉంటాడు బయట. అంత లోపల తను వచ్చి జోవే వచ్చేసి సార్ నాకు ఒక డౌట్ ఉంది అనేసి బుక్ అడ్డంగా పెట్టేస్తాడు. అంటే తను చూడకుండా ఉండడానికి ఇంకా చెప్పి లోపలికి వెళ్ళి అనేసి తను పంపించేస్తాడు. ఇంకా క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఇంకా క్లాస్ లో కూడా వీళ్ళు మేకప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఉంటుంది కదా జోగు, తనని చెప్పింటుందంటే వాళ్ళ రూమ్ లో ఎవరో దొంగతనం చేస్తున్నారు, ఆ దొంగ ఈ అమ్మాయి అనేసి చెప్తుంటుంది. నేను చెప్పలేదు, ఇది అంతా తెలిసిపోయింది క్లాస్ రూమ్ మొత్తం అంటే నీకెవరు చెప్పారంటే మన సీనియర్ చెప్పారంటే వాడికి ఎవరు చెప్పారంటే తన జోగు బాయ్ ఫ్రెండ్ తనే చెప్పింది అనేసి తను చెప్తారు. ఇంకా ఏమైంది ఏమి అంటే తను దొంగతనం చేసిన ఎవిడెన్స్ నీకు ఏమన్నా ఉందా అంటే తను లూసి అదే రోజు కొన్ని అదే ప్యాడ్స్ మిస్ అయిపోయి ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది అంటే నువ్వు మనం వెళ్ళి మాట్లాడుకుందాము అనేసి తను చెప్తాడు. నువ్వు నిజం చెప్పు, నిజంగా నువ్వు దొంగతనం చేయలేదా అనేసి తను అడుగుతుంది. తను అలాంటిది కాదు, ఇది చాలా దూరం వెళ్తుంది ఇంకా ఆపు అనేసి ఇంకా తను కూడా చెప్తాడు హుయాన్ కూడా. ఇంకా ఏది జరిగింది అనేసి రూమ్ లో చూసుకోవాలి, అంతేకాని ఇక్కడ రూమ్ ఇల్లంతా అన్ని డమారో కొట్టినట్టు కాలేజ్ అంతా డమారో కట్టాలా అనేసి అంటూ ఉంటాడు. తన ప్యాడ్స్ అనేసి అందరి ముందు చెప్పలేక సరే నేను నమ్ముతున్నాను, ఎవరేం చెప్పినా నేను నమ్మను అంటే సరే మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి తను తీసుకొని వెళ్తుంది. తన్ని చెప్తున్నా కూడా తను తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే నేను ఏం తీసుకోలేదు, నీకేమైనా ఎవిడెన్స్ ఉందా అంటే అలా కాదు, నేను ప్యాడ్స్ రిసిప్ట్ ఎక్కడ, నేను ప్యాడ్స్ తెచ్చాను రిసిప్ట్ లేదా అంటే అది లాస్ అయిపోయింది అంటే అంటే నువ్వు తీసుకొని రాలేదు, నేను ఓన్లీ ఎవిడెన్స్ ఉంటేనే నమ్ముతాను అంటే అది మర్చిపో, నువ్వు ఎందుకు ఊరికి ప్యాడ్స్ కోసం ఇంత ఇది చేస్తున్నావు అంటే నిజంగా నేను కొనుక్కొని వచ్చానని చెప్తుంది కదా తను, నువ్వు ఎందుకు ఇంత ఇదవుతున్నావు అనేసి ఇంకా మొహం అంటూ ఉంటుంది. ఇంకా తనకి అప్పుడు గుర్తు వస్తుంది ఏంటి అంటే క్లాస్ మానిటర్ ఒకసారి తెచ్చింటాడు, అప్పుడు తను తీసుకోకుండా వెళ్ళిపోతుంది. సో ఆ రోజు తెచ్చావు కదా అది ఎక్కడ అంటే అది ఎక్కడ జ్యోతి అనేసి అంటుంటే నీ వల్లే తన దొంగ ఏంటంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలంటే అది కావాలంటే అది పడేసానంటే వెళ్ళి వేరే తీసుకున్నా అంటే నేను ఎలా తీసుకొని వస్తానే ఇప్పుడు పోయి అనేసి అంటే నువ్వు తీసుకొని వస్తావో లేదా అనేసి తను పట్టుకొని అంటూ ఉంటుంది. పరిగెత్తా వెళ్ళిపోతుంది. సో ఇంకా చూడరా ఇలా చేసిన అమ్మాయి అంటే సరేలేరా నువ్వు షాప్ కి వెళ్ళు, అక్కడ ఎక్కడో ఇది ఉంటుంది కదా కెమెరా ఉంటుంది కదా అక్కడ వెళ్తూ వాళ్ళు తీసుకుంటారు కదా అంతే కదా ఇంకోటి తీసుకొని వెళ్ళిపో అనేసి తను వెళ్ళి వెతుకుతాడు. సో తను అలా తీసుకునేసి ఇంకొకటి కూడా తీసుకుంటాడు. ఆడ మానిటర్ కదా తను, సో తను అలా కొన్ని ఎత్తుకునేస్తాడు అంటే ఇన్కన్వీనియంట్ గా ఉండేవి, అది కూడా బిల్ వేసేస్తాడు. ఇంకా చూసుకోకుండా ఎత్తేస్తాడు. కాల్ మాట్లాడుతుంటే సో సరేలే ఇంకా నువ్వు తీసుకున్నావు కదా ఇది తెచ్చినావు అనేసి అంటుంటాను. ఇంకా దాంట్లో వేరే ఉంటాయి, అది తీసి దాని వాడి మొగానే వేస్తుంది. అయ్యో ఇది నేను తెచ్చుకోలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అనేసి తను చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా తను వచ్చేసి ప్యాక్స్ గురించి కాదు అడిగింది, ఇది నాకు జస్ట్ యాక్సిడెంట్, ఇది కాదు నేను అడిగేది వాచ్ గురించి అంటే నీ వాచ్ గురించి నాకేం తెలుసు అనేసి తను అడుగుతుంది. నువ్వు కాకుండా ఇంకెవరు తీసుకున్నారు అనేసి అంటూ ఉంటే
ఉంటే ఇంకా అంత లోపల ఒక అమ్మాయి వస్తుంది. ఇక్కడ ఎవరు అనేసి ఇంకా తను వచ్చి అడుగుతుంది. ఏమి అంటే నువ్వు ఒక అదే దొంగతనం అయింది కదా! నీ వాచ్ పోయిందనేసి వాళ్ళు తీసుకొని వచ్చినారు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తిను కోపంతో వెళ్ళిపోయి ఉంటుంది కదా! అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పాపం తనని చాలా కన్సర్న్‌గా చూస్తుంటే నువ్విలా చేయడం తప్పు కదే అనేసి అంటూ ఉంటారు. ఇంకా జోగు వచ్చేసి తప్పు తెలుసుకొని సారీ నేను తప్పు చేశాను అనేసి అంటుంటే సరే అనేసి వీళ్ళందరూ హ్యాపీగా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటూ ఉంటారు. సో తిను మెసేజ్ చేస్తుందేమో అనేసి తను చూస్తూ ఉంటే తినొచ్చేసి ఏం మెసేజ్ చేయదు. ఇంకా తినేమని చెప్తుందంటే నాకేం సారీ చెప్పబల్లేదులే నువ్వు అని చెప్పేసి అంటే గ్రూప్‌లో మెసేజ్ చేస్తుంది. తనకి మెసేజ్ చేయదు. కోపపడొద్దు అనేసి మెసేజ్ వచ్చేసి గ్రూప్‌లో చెప్తుంది. గ్రూప్‌లో పెడితే నాకేంటి సంబంధం అనేసి తను సైలెంట్‌గా ఎళ్ళిపోతాడు. ఇంక తనతో మాట్లాడడు. ఇంకా తనొచ్చేసి అంటే వేరేగా చూస్తూ ఉంటాడు. ఇంకా తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా నేను అప్రోచ్ చేయాలి నా ఫ్రెండ్‌కి అంటే, సారీ చెప్తున్నాను కదా! మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి తను చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంక తనకి కోపం వస్తుంది. ఇంక వీళ్ళు ముగ్గురు ఏమైంది? తను ఇంకా రాలేదు వాళ్ళ రూమ్‌మేట్ ఉంటుంది కదా! తను రాలేదు అంటే తను ఇంగ్లీష్ క్లబ్ దగ్గరికి వెళ్ళింటుంది. సో, తనకి ఇంగ్లీషు అన్నా తను ఫారెన్‌కి వెళ్లి చదవాలంటే తనకిష్టం ఉంటుంది. సో, ఏంటి మేమంతా నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అంటే, ఇక్కడ ఇంగ్లీష్ క్లబ్ దగ్గర నీకు అన్ని వేకెన్సీ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్నానంటే, అది నువ్వు ముందు చెప్పాలి కదా! అంటే నేనెందుకు చెప్పాలి అనేసి తను కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అంటే తన మూడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు చీర్ గర్ల్స్ లాగా చేద్దామంటే అక్కడ ఒక అప్లికేషనే ఉంటుంది. సరే లాస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మేము వచ్చేసి తను ప్లీజ్ నాకివ్వు అంటే తను ఇవ్వదు. సరే ఆ తర్వాత ఏమవుతుందంటే అంత లోపల జంగ్ సీనియర్ వస్తాడు. తనని ఎలాగో ఒప్పించేసి తనకి ఇప్పిస్తాడు. సో వీళ్ళిద్దరూ ఇక్కడైతే పిచ్చ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే డ్రామాని ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ దీన్ని సెన్స్ టీవీలో అయితే చేస్తున్నారు. సో కొన్ని ఎపిసోడ్సే ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా మీరు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన హీరోయిన్ ఉంటుంది కదా! ర్యాన్‌కి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో తను గర్ల్స్‌తో వెళ్లి డాన్స్ వేయమంటే తిను ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేస్తుంది. సో అక్కడుండే మాస్టర్ వచ్చి చూస్తూ ఉంటాడు ఏమనకుండా. ఇంకా సరే అనేసి మన మీమో వెళ్తుంది. వెళ్ళేటప్పుడు సో ఇక్కడైతే సూపర్‌గా ఉంటుంది. సో మీరు ఇదైతే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ డ్రామాలో 5th ఎపిసోడ్ ఏం జరిగిందో చూడండి. తిను డాన్స్ ఏమంటే ఏదేదో వేస్తుంది. స్టన్నింగ్స్ అంతా చేస్తూ ఉంటుంది. అందరూ అక్కడ ఉండే వాళ్ళు నవ్వుతారు. ర్యాన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. సో తిను వెళ్లి చూస్తుంది మన మాస్టర్ ఎలా రిజల్ట్ ఇస్తున్నారో ఏమో అనేసి. తను వచ్చేసి తిను డిస్‌క్వాలిఫై చేసేసుంటాడు. సో ఆ తర్వాత చాలా అర్థం కాక సైలెంట్‌గా అయిపోతుంది. ఏమైంది? అంటే నాకు తెలుసే నువ్వేం ఫీల్ అవ్వదు అంటే తిను ఏమనుకుంటుందంటే తను గెలిచి ఉంటుంది. తిను ఓడిపోయి ఉంటుంది అని అనుకుంటుంది. సో ఇంకా తను చెప్తుంటది. ఇంకా ఆపండి అనేసి తిను వచ్చేసి తను ఎక్కడ ఫీల్ అవుతుందా అనేసి ఇంకా తను వచ్చి మళ్ళీ డాన్స్ వేస్తుంది. అలా డాన్స్ వేసి వాళ్ళిద్దరూ తిన్నొచ్చి పైకెత్తుకుంటుంది. సో తిను ఏమనుకుంటాడంటే చాలా బాగా వేశారు అనుకుంటారు. ఇంకా ఏమైంది అంటే ఏం చేస్తున్నావు అంటే సార్ నేను దీంట్లో ఊరికే వచ్చా తనకి ఇంట్రెస్ట్ ఉందని వచ్చాను. ప్లీజ్ నేను రావాలి అంటే తను కూడా రావాలి అనేసి తను చెప్తాడు. సో అది ఎలా కుదురుతుంది? అది కుదరదు అనేసి తను కూడా చెప్తాడు. ఇంకా లేదు మీకు నేను రావాలా వద్దా అనేసి తను బెదిరిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత తను ఒప్పించి ఎలాగో అలా చేస్తుంది. ఆ తర్వాత మన హీరో వచ్చేసి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా తను చాలా బాగా షాట్ చేస్తూ ఉంటాడు బాస్కెట్ బాల్‌లో. ఇంకా అంటే సీనియర్ కూడా ఉంటాడు కదా! తన మీద క్రష్ ఉంటుంది కదా! సో తను వచ్చేసి అలా చేస్తూ ఉంటే ఇంకా ఏంటి అనేసి తను చూస్తూ ఉంటుంది. ఇంకా తిను వాటర్ తెచ్చిస్తాము అనేసి అందరూ వాటర్ తెచ్చిస్తూ ఉంటారు. సో తిను వాటర్ తెచ్చిస్తుందేమో అని చూస్తుంటే అంతలోపు హుయాన్ వచ్చేసి ఆ వాటర్ తీసుకొనేస్తాడు. సో ఇంకా తినొచ్చేసి బాగా ఆడుతున్నాడు అనేసి తనకి చెప్తాడు. ఇంక సరే అనేసి తిను ఏం చేస్తుందంటే వాటర్ తీసుకోవడానికి వెళ్తే అందరూ వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్తారు. తిను మాత్రం 5 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకొనెళ్ళి ఇచ్చేస్తుంది. సో అయిపోతుంది. ఇంకా ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసి తినేమనుకుంటాడంటే ఈ అన్నిట్లో హుయాన్ వచ్చేసి అనుకుంటాడు. జోవి అన్నిట్లో నన్ను కంపేర్ చేసుకుంటాడనేసి తన షూస్ కొంపగొడతా అంటే అదైతే తన రూమ్ దగ్గర పెట్టేస్తాడు. ఇంక తిను హ్యాపీగా వస్తుంటుంది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే నన్ను జోవే క్షమించాడంటే అవునా నిజమా? అదెలా జరిగింది? అంటే తన
తను బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే నేను తనకి వాటర్ బాటిల్ ఇచ్చానంటే అంతే దానికోసమేనా? కోపం తగ్గిపోయిందా? అబ్బా! చిన్ని వాటర్ బాటిల్‌కే అంటే నీకర్థం కాదు. నేను వాటర్ బాటిల్ తనకిచ్చింది చాలా పెద్దది అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా మోమో ఎక్కడ అంటే నీతో రాలేదా అంటే తను నాకన్నా ముందు వెళ్ళిపోయింది అనేసి తను చెప్తుంది. సో, తినింక రూమ్‌కొస్తాడు. ఇంక వాళ్ళే తనిచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని ఏంటబ్బా అనేసి ఇంక మానిటరొచ్చి స్మెల్లొస్తారు. ఏంటోరా నాకు తెలియట్లేదురా, నాకు స్మెల్ రాలేదురా అంటాడు హుయాను. సరే అనేసి తిను ఆ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చుంటారు గదా! ఆ వాటర్ బాటిల్ పెట్టుకొనేసి తెగ ఫీలయిపోతూ ఉంటారు. సో, ఇంకా ఆ తర్వాత మా వస్తుంది. "ఏమైందే? ఏమే?" అంటే పాపం తనలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో వీళ్ళకర్థం కాదు. సైలెంట్‌గా ఉండిపోతారు. సో, ఆ తర్వాత "నువ్వేంటి క్లాస్‌కి పోతున్నావు" అనేసి ఇంక వాళ్ళ క్లాస్ అంతా తిడుతూ ఉంటారు. ఇంకా సేల్స్ వచ్చుంటాయి. ఫస్ట్ క్వార్టర్ అయితే చాలా బాగా వచ్చిందిరా! ఇలాగే వెళ్తే మనము బాగుంటాయి అనేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు. సరే అనేసి ఇంకా వీళ్ళంతా పాపం తినైతే వాళ్ళు సీనియర్ వచ్చేసి వేరే అమ్మాయితో కూడా అలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటే తిను చూసింటుంది. అది చూసి తిను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎన్ని సార్లు కూడా ఇంకా చాలా ఏడ్చింది. తను కాకపోతే తనకన్నా మంచి హ్యాండ్సమ్ పర్సన్ చూడు. అంతేగాని ఇలా నోరు మూసుకొని వాడేమన్నా బాగుంటాడు. వాడు మొఖం కానీ వాడికి బాగొస్తుంది అనేసి తను తిడుతూ ఉంటారు. ఇంకా తను అలా తిడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందనేసి తను కొద్దిగా కూల్ అవుతుంది. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటాడు. సో, ఏదైనా ప్లాన్ ఇవ్వురా అంటే సరే అనేసి తను ప్లాన్ ఇస్తాడు. అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటారు. ఇక్కడే ఉండొచ్చు కదా! అంటే నేను ఉండనని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా తినొచ్చేసి ఇలా తనేం రాలేదంటే, ఏమో తను చాలా అప్‌సెట్‌గా ఉంది. తన హెల్త్ బాలేదు. నువ్వు కావాలంటే నమ్మకపోతే జోని అడుగు అంటే, ఇంక తను అబద్ధం చెప్పదు. తనొచ్చి కళ్ళు పడుతూ ఉంటుంది. ఆ! అవునవును అనేసి ఎస్ అని చెప్తుంది. అంతకు మించి ఇంకేం చెప్పదు. సో, అలా అంటూ ఉంటుంది. ఇంకా మన హీరో వచ్చేసి ఒక అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. తన షాప్‌కి ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి. సో, తనొచ్చేసి ఓకే. నేను చేస్తాను అనేసి తను చెప్తాడు. సో, చాలా బాగున్నారు మీ బ్రదర్ అంటే, తను నా బ్రదర్ కాదు తను నా కొడుకు అనేసి తను చెప్తుంది. సో, తిను సెకండ్ మమ్మీ తనకి. కానీ వీళ్ళిద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇంకా డబ్బులు కావాలంటే తిన్నే కదా అడగాలి. సో, తనొచ్చేసి వేరే దానికి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనేసి ఇంకా తనకి డబ్బులు కావడానికి తనడుగుతుంది. సో, తనకి కావాలని అడగదు. సరే అనేసి వాళ్ళ హస్బెండ్ ఇస్తారు. ఇంకా అయిపోతుంది. ఇంకా వచ్చేసి అలాగే ఉంటుంది. ఇంకా నీకోసం తనొచ్చాడే క్లాస్ మానిటర్ పోయి అంటే సరే అనేసి వెళ్తాడు. ఏమైంది? ఎందుకొచ్చావు నువ్వు అంటే ఏం కావాలి అంటే నీకు హెల్త్ బాలేదన్నారు. ఏమైంది? ఏమని చూడడానికొచ్చాను అనేసి తను అలా చూస్తూ ఉంటారు తీక్షణంగా. ఏంటి నువ్వు యాక్ట్ చేస్తున్నావా సిక్ అనేసి అంటే, ఏంటి నాకర్థం కాలేదు చెప్పు అంటే, నీకేదో నీ ఐస్ చాలా బాగున్నాయి. నువ్వు పేలు అనేసి చెప్తూ ఉన్నారు. నువ్వేంటో నడుస్తుంది కదా! ఏమి అనేసి అంటే, నేనేమి యాక్ట్ చేయట్లేదు అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఎళ్ళొద్దు అనేసి తనంటాడు. నువ్వు గాని ఇప్పుడు క్లియర్‌గా చెప్పకపోయినా అనుకో నువ్వు కావాలని క్లాసెస్ ఇప్పించేస్తున్నావు కదా! అనేసి అంటూ ఉంటాడు. అంతలోపల అక్కడ జెన్నొచ్చేసి వేరే అమ్మాయితో వస్తాడు. సో, తనొచ్చేసి తనతో ఉంటే ఇంక తనకి కోపం వస్తుంది. ఇంక తను అలాగే పట్టుకొని ఏడుస్తుంది. అయ్యయ్యో! ఏడ్చేద్దే నేనేం అనలేదు. నువ్వు రాకపోయినా పర్వాలేదు. నిజంగానే సాడ్‌గా ఉన్నావని నాకు తెలుసు. ప్లీజ్ ఏడ్చేయొద్దు అంటే నన్ను ఒంటరిగా వదిలేసేయి అనేసి తను చెప్తాడు. సరేలే ఇప్పుడిద్దరు కలవలేదు అంటే డెస్టినీ వాళ్ళిద్దరిని కలపలేదని అర్థం. అంతేగాని దానికి ఏడవకూడదు అనేసి తను చెప్తూ ఉంటే ఇంక తనకింకా కోపం వస్తుంది. అంటే నెక్స్ట్ లైఫ్‌లో కలుస్తామా? ఈ లైఫ్‌లో కలవలేదని నేను ఏడుస్తూ ఉంటే అనేసి ఇంకా గట్టిగా ఏడుస్తుంది తను. తనకేం చేయాలో అర్థం కాదు. సరే అనేసి తన టిష్యూ పేపర్ తెచ్చేసి అలా పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఏమైందిరా? ఎందుకురా ఇలా పరిగెత్తున్నావు? అనేసి హుయాన్ అడుగుతాడు. తనేదో అంటే మనసు విరిగిపోతే ఎలా మాట్లాడతారు అనేసి తనలా అంతా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ లవ్ ఫెయిల్ అయిపోతే హార్ట్ బ్రోకెన్ అయిపోతుంది. అంటే చాలా నొప్పిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. జీవితం అంతా ఇదైపోతుందని మాట్లాడుతుంటే హుయాన్‌కి ఏం అర్థం కాదు. ఏమైందిరా వీడికి అనేసి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా తిను గాసిపుతారు గదా! ఇంక దాని గురించి ఏదేదో స్టోరీ రాస్తా అనుకుంటాడు. తను అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సరే అనేసి ఇంకా తినొచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము అనేసి రోజు తను వెళ్తూ ఉంటుంది. సో, వాళ్ళు వెళ్ళేసి
వచ్చింటారు. ఇంకా మేము వస్తుంది. తను ఫీల్ అవుతుందేమో అనేసి తనకు తెలియకుండా అలా దూరం పెడతారు. ఏమైంది అనేసి అంటే, సో తనొచ్చేసి తను చాలా కథ చెప్తూ ఉంటుంది. సో నేను ఒక కథ చెప్పాను. ఆ కథ నీకు సెండ్ చేస్తాను. నువ్వు చదువు చాలా బాగుంటుంది అనేసి అంటాడు. సో తను తింటూ ఉంటుంది. నీకు కావాలా అంటే అవును అంటుంది. సరే అనేసి తను మొత్తం తినేస్తుంది. సో వీళ్ళకి ఏం అర్థమవుతుందంటే తనతో క్లాస్ మానిటర్‌తో మాట్లాడడం వల్ల తనకి కొద్దిగా మైండ్ ఫ్రెష్ అయి ఉంటుందనేసి తనకు అర్థమవుతుంది. సో రేపు మనం షాపింగ్‌కి వెళ్దామంటే సరే వెళ్దాం అనేసి ఇంకా తన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చూడటానికి వెళ్తాడు. ఎక్కడ బాగుంది ఏమి అనేసి. సో తను అంటే ఒక స్టోర్‌ని ఏర్పాటు చేసుకొని తను చేయాలనుకుంటాడు. ఇంకా తిను మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. తిను మాత్రం స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాడు. తినొచ్చేసి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా తినేమైనా చెప్పాడేమో అనేసి తను చూస్తుంది. లేదు నేను చెప్పలేదు అనేసి తను అడుగుతాడు. ఇంకా సరే అనేసి ఇంక వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అనేసి వీళ్ళిద్దరూ ఇంకా అలా ఉంటారు. ఆ తర్వాత తినొచ్చేసి అప్డేట్ ఇవ్వలేదు అనేసి చూస్తూ ఉంటారు. ఇంకా తినొచ్చేసి ఏదో ఒకటి అంటే మానిటర్ కదా! ఇంకా కాలేజ్ గురించి అన్ని విషయాల్లో తనే కదా చూసుకోవాలి అనేసి ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా! అవి దాని గురించి చూసుకుంటూ ఉంటాడు. అండ్ నేను క్లాస్ మానిటర్‌ని. నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను. నేను కనుక్కుంటాను. నువ్వెందుకు ఇలా ట్రై చేయొచ్చు క్యాంపస్ స్టార్ అవ్వకూడదు అనేసంటే, సరే అనేసి తను చెప్తాడు. ఇంకా రోజ్ వచ్చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వస్తుంది. తను ఎక్కడికో ఎళ్ళింటాడు. తను వచ్చేసి తిన పేరు ఫ్యాంగ్. రోజ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు. అండ్ తన క్లాస్‌మేట్. తను క్లోజ్‌గా ఉంటుంది. ఏంటి ఇక్కడికొచ్చావు అంటే, సో నువ్వు వచ్చావు కనపడలేదు అనేసి తనొచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరికీ చెప్పిండదు తనకి గర్ల్ ఫ్రెండ్ ఉండదని. సరే అనేసి వచ్చి తీసుకొని వెళ్తాడు. ఇంకా తిను ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు కదా! అక్కడంతా వచ్చేసి పెడుతూ ఉంటాడు. ఇంకా అంటే ఏం చేయాలి అనేసి చూస్తూ ఉంటాడు. ఎలా చేయాలని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత వీళ్ళు క్రికెట్ గేమ్ ఆడుతూ అదే వా బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే తిను పోయి చీర్ అప్ చేయాలి అనుకుంటుంది. సో అనేసి తర్వాత ఇంకా వెళ్దామా వద్దా అనేసి ఏంటి నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావా అనేసి తను అడుగుతాడు. ఇంకా తనకు జిప్ వేస్తూ ఉంటే ఇంక జిప్ ఊడిపోతుంది. సరే అనేసి ఇంక తనకి జిప్ వేస్తాడు. ఇంక తనొచ్చేసి చేరికలుగా అంతా డాన్స్ ఏస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంక తినొచ్చేసి చాలా బాగా ఆడుతున్నందుకు ఆహ్, గేము హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా జెన్ వచ్చి తినడుగుతాడు. ఏంటి ఈ మధ్య నువ్వు చాలా అవాయిడ్ చేస్తున్నావు నన్ను. ఏమైంది కారణం? ఏమైంది గొడవ? అనేసి అని అడుగుతుంటే ఏం లేదు అనేసి తను ఎళ్ళిపోతూ ఉంటాడు. అంతలోపల మానిటర్ వచ్చి ఏమైంది? నువ్వేమనుకున్నావు? అనేసి తను అడుగుతాడు. ఏం లేదులే కానీ ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటే ఇంక తిను తీసుకొని తన ముందర కోపంగా వెళ్ళిపోతుంది. అంటే "నువ్వు ఇష్టపడిన తనేనా? అందుకేనా తన ముందర ఇలా చేశావు" అంటే "అలా ఏం లేదులే" అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను వెయిట్ చేస్తూ ఉంటే ఎక్కడ తను అంటే తను వెళ్ళిపోయాడు అనేసి ఇంక తను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. తిరిగి వేరే ప్లేస్ దగ్గర ఇంటర్వ్యూ అంటే మ్యారేజ్ చేసుకునేసి ఇంకా వాళ్ళ హోమ్ టౌన్‌కి వెళ్ళిపోవాలనుకుంటాడు. జో వాళ్ళ బాయ్ ఫ్రెండ్. "నువ్వు కూడా వచ్చేయి నేను అక్కడే ఉంటాను చూసుకుంటాను" అంటే "నేను రాను నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఫారెన్‌కెళ్తానన్నావు కదా!" అంటే "లేదు నాకిష్టం లేదనేసి" తనకి బ్రేకప్ చెప్పేస్తుంది. ఇంక తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తిను ఎంతసేపయినా. వెయిట్ చేస్తూ ఉంటే తను వెయిట్ చేసి తను రాకపోయేసరికి తను వెళ్ళిపోతుంది. ఇంకా తినొచ్చేసి "నేను నీతో బ్రేకప్ చేసుకోను. నువ్వు నా కోసం ఉండాలి. నువ్వు ఇన్ని రోజులు నాతో డేట్ చేసావు కదా!" అనేసి తను చెప్తాడు. ఇంకా తినెందుకంటే ఇలా వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంటే తిను అదే జోబీ వచ్చి వాళ్ళ అమ్మతో ఉండేది చూస్తుంది. తను ఇంకా వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉండేది చూసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక తిను కూడా అలాగే వచ్చేస్తుంది. ఇంక తిను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి బయట రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళు ముగ్గురు అలాగే ఉంటారు. ఇంక తినకు కోపం వచ్చి తనని ఉంటుంది కదా! క్యాన్వాస్‌ది ఫస్ట్ చేసింది అది తీసుకొనెళ్లి పడేద్దాం అనేసి అది తీసుకొని వెళ్లి డస్ట్‌బిన్‌లో వేసేస్తుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. తను అవాయిడ్ చేస్తుంటారు. "ఏమైంది? ఎందుకే నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు?" అనేసి అంటూ ఉంటాడు. సో తనేదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ తనని అవాయిడ్ చేస్తూ తనుంటుంది. ఇంకెక్కడ అయినా కూడా తనతో మాట్లాడకుండా తను చాలా సైలెంట్‌గా ఉంటుంది. తనకెందుకు అవాయిడ్ చేస్తున్నారనేది అర్థం కాదు. సో తను క్లాస్‌లో తిడుతూ ఉంటారు. తనకి ఒక బుక్ ఇస్తాడు ఇది చేసుకోరా అనేసి. సో తనేం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తిను తినకుండా అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా ఫీల్ అవుతుంటే ఏమైంది? ఏమి అనేసి నోట్స్ ఇస్తే ఆ నోట్స్ తను తీసుకోకుండా హుయాన్ తీసుకునేసి ఆ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. అంటే తిను క్లాస్‌లో తిట్టారనేసి వాళ్ళ సారు
నోట్స్ ప్రిపేర్ చేసేసారు. అది తీసుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి హుయాన్ వస్తాడు. ఇంకా తనకి కోపం వస్తుంది, ఇదే లాస్ట్ టైం ఇంకోసారి ఇలా చేయొద్దు అని. తిను వచ్చేసి చెప్తాడు హుయాను, నీ నోట్స్ నా దగ్గర ఉందంటే తను తీసుకోలేదంటే తన పిచ్చ కోపం వచ్చి ఆ టేబుల్ ని కొడతాడు. ఇంకా ఎవరిని ఏం చేయలేకుండా. సో ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, మన మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది, మన ఇద్దరం జస్ట్ క్లాస్మేట్సే కదా అనేసి అంటే, అవును అంతేనా అంటే, ఏదైనా చెప్పేసి సూటిగా చెప్పు అంటే, నాకు నువ్వు చేసే బిహేవియర్ నాకు నచ్చలేదు, వదులు అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా తిన పాటికి తిను నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు వెళ్ళేసి అక్కడ అంటే వర్క్ లో చూసుకుంటూ ఉంటారు. సో వర్క్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు. తను అంతగా శ్రద్ధ పెట్టాడు. ఇంకా ఏమవుతుందంటే తిన పాటికి తిను వచ్చేసి అంటే తినికి అదే లైవ్ ఉంటుంది కదా, లైవ్ చేస్తూ ఉంటుంది, వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళంతా అప్డేటెడ్ వర్షన్ కదా అనేసి ఇంకా తిను వచ్చేసి మేము వచ్చి లైవ్ చేస్తుంది చూడరా అంటే, తను బాగా పాడుతుంది చూడరా అంటే అనే సరే అంటాడు. ఏమైందిరా ఏమి అంటే, ఏం లేదులే నువ్వు కానీ నేను వెళ్తాను, నేను పార్టిసిపేట్ చేస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకా తను ఇలా పాడుతూ ఉంటే అందరూ కలిసేసి తనకి అర్థమవుతుంది తను ఎందుకు దూరం పెడుతున్నారు అంటే, ఈ గాసిపింగ్ స్టార్ వచ్చేసి తనకి చెప్పింటారు కదా అదే అనేసి ఇంకా అందరూ అనుకుంటారు. సో ఇలా పాడుతూ ఉంటే తిను కూడా వస్తాడు. ఇంక తను వస్తే తన పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ పాట పాడుతూ ఉంటే తిను కూడా పాట పాడుతుంది. ఇక మన హీరో కూడా పాట పాడతాడు, నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు, నేను ఇంకా సింగిలే అనేది. సో మన గాసిపింగ్ స్టార్ దాన్ని ఇంకా స్టేటస్ లో పెట్టేసి ఇంకా అంతా రచ్చ రచ్చ చేస్తాడు. ఇంకా తినే హుయాన్ వచ్చేసి మన క్లాస్ మానిటర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఫుల్ డ్రింక్ చేసేసి ఉంటాడు. ఇంకా తినొచ్చేసి అక్కడ ల్యాబ్ చేస్తూ ఉంటుంది. తినొచ్చి హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది. ఎందుకు ఈ మధ్య నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, ఏందోలే అనేసి తను చెప్తూ ఉంటుంది. సో అంటే తను ఎవరు అంటే, తను మా ఇంట్లో ఒక మనిషి అని చెప్తాడు. తను ఏంటి రిలేషన్షిప్ అని తను తెలీదు. సో తినొచ్చేసి సిస్టర్ అనుకుంటుంది. ఏంటి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదంటే, అంటే లేదే అనేసి తను చెప్తుంది. నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నాకు ఈరోజు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ అయితే ఈజీగా సాల్వ్ చేసేసాను, అది గుర్తొచ్చేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి అంటుంది. మన హీరోకి అయితే చాలా బాగా అర్థమవుతుంది. సో అలా వెళ్తూ ఉంటాడు. తను వచ్చేసి రన్స్ చేస్తుంటే, ఏంటి ఇలా వచ్చావు అంటే, నువ్వు ఆల్రెడీ రన్స్ ఫైర్ చేసావు కదా అనేసి అంటే, నేను చేసి నువ్వు చూస్తున్నావంటే, అయ్యో లేదు లేదు నన్ను ఎవరో పిలుస్తున్నారు అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను వచ్చి అడుగుతాడు, నేను మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటామా అంటే, సో తను కూడా ఒప్పుకుంటుంది. సో తెలుసా నేను ఒక డ్రాయింగ్ పోస్టర్ చేశాను అంటే, వాళ్ళు ఎక్కడ ఉంటే నా దగ్గరే ఉంటే కొంపదీసి పడేసావా ఏమి అనేది తను అడుగుతాడు. అయ్యో అలా ఏం కాదు, నేను పడేయలేదు, అది నా రూమ్ లోనే ఉంది అనేసి తను చెప్తుంది. సో నేను నాకు కావాలి, అది నువ్వు ఫస్ట్ చేసావు కదా నాకు తెచ్చేవు అనేసి తను అడుగుతాడు. సో సరే అనేసి ఇంకా హ్యాపీగా కలిసిపోతారు. ఇక ఏమైంది అంటే, నాకు ఇంటర్వ్యూ ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళాలి కదా, ఏది బాగుంటుంది చెప్పి అంటే, సరే అనేసి తన ఇంటర్వ్యూకి వెళ్తుంది. సో తను అక్కడ చేసుకుంటుంటే ఇంటర్వ్యూలో అంతా సక్సెస్ అవుతుంది. కాకపోతే తన మేజర్ వచ్చేసి అది ఉండదు. సో తన కోపం అందుకనేసి తను పంపించేస్తారు. ఇంకా తను అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకంత లోపల తను వచ్చేసి హ్యాండ్షాన్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అంటే ఇతను ఎవరో మనకు తెలుసు కదా, చూయు అంటే తను వచ్చేసి మన హీరోకి జోవేకి కాంపిటీటర్. సో తను వచ్చేసి తను చెప్తూ ఉంటాడు. తనకి అలా పరిచయం అవుతుంది. ఏమైంది ఏమంటే, తను చేసింది తనకి చాలా బాగా నచ్చుతుంది. సరే నువ్వు ఆఫీస్కి ఒకసారి రా, నేను మెయింటైన్ గా నేను తీసుకుంటాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటుంది. ఇంకా తొందరగా రమ్మని చెప్తాడు. ఇంకా తనకి జాబ్ వచ్చి ఉంటుంది కదా, తను వచ్చేసి ఒకటి చెప్తే తనకు ఆర్డర్ చేస్తాడు. సో తను హ్యాపీగా అంటే మనీ ఉండదు కదా తన దగ్గర. సో సరే అనేసి, ఎక్కడికైనా వెళ్తున్నావా నువ్వు హాలిడేస్ అంటే, లేదు లేదు నా షాప్ ఇన్నోవేషన్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలంటే, ఏం షాపు అంటే, అది సీక్రెట్ నీకు చెప్పను అనేసి తను చెప్తాడు. సరే ఏదైతే ఏముందిలే కానీ నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావు కదా అంటే, సరే హెల్ప్ చేస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకా తను వాళ్ళమ్మ అండ్ వాళ్ళ అంటే తను డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈరోజు మన థాయ్ ఫుడ్ మన ఫ్యామిలీ మొత్తం తినాలి అనేది తను ఇంకా డ్రెస్ ఇస్తుంది. ఆ డ్రెస్సెస్ ఇద్దరు హ్యాపీగా కపుల్స్ కదా, సో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా తను కాల్ చేస్తుంది. సో మనం ఇలా నేను చదువుకుంటున్నాను అనేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది హాలిడేస్ కి. ఇంకా వాళ్ళ నాన్నకి డౌట్ వస్తుంది, చూసావా తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అనేసి. ఇంకా చదువుదాం అనేసి చదువుతూనే ఉంటుంది. ఇంకా జో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తను పట్టించుకో, తనకు ఒక తమ్ముడు ఉంటాడు, ఎంతసేపు వాళ్ళ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కామనే కదా ప్రతి ఇంట్లో అబ్బాయి అంటే, అందరి ఇంట్లో కాదు కొందరి ఇంట్లో కామన్ కదా. సో అలా కామన్ గా తను అడుగుతుంటే, తన ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోలేదు, తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇంకా తనకి కోపం వస్తుంది, వెళ్ళిపోతుంది.
అందుకే తన ఇంటికి ఎళ్ళాలంటే తనకిష్టం ఉండదు. తను బాగా చదివి కష్టపడుతూ ఉంటుంది. సో, ఆ తర్వాత ఇలా ఇక్కడ తన వర్క్ చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా ఏంటి ఇలా చేయలేదు అనేసి తను అరుస్తూ ఉంటాడు. ఇదంతా వీడియో తీస్తూ ఉంటాడు. అండ్ వీడియో ఎవరు తీస్తుంటారు అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఫర్దర్‌గా చాలా డ్రామాస్ అయితే అప్‌లోడ్ చేస్తాను.